మహిపాల్ ఉన్నాడు, ఇక్కడ మహిపాల్ ఉన్నాడు. బట్ అక్క మహిపాల్ స్పెషాలిటీ ఏంటి? వాడు నలంద యూనివర్సిటీని, విక్రమశిల యూనివర్సిటీని, తర్వాత సర్నాథ్ని, బోధ్గయాని రీకన్స్ట్రక్ట్ చేశాడు వాడు. అంటే డ్యామేజ్ అయినప్పుడు రీకన్స్ట్రక్ట్ చేసుకున్నాడు. బట్ ఇక్కడ వీని పెద్దగా స్టోరీ ఏం లేదు. వీని పేరు కూడా మహిపాల వన్నే, అర్థం కన్ఫ్యూజ్ కావద్దండి. కానీ వీళ్ళిద్దరి గురించి మన యొక్క హిస్టరీలో తీసుకుంటే పెద్దగా ఇంపార్టెన్స్ లేదు వీళ్ళ గురించి. జస్ట్ ఉందంటే ఉంది, పోయిందంటే పోయింది. కానీ ఒక స్పెషాలిటీ అయితే ఉంది అటు మహేంద్రపాల సంబంధించి. ఇతని యొక్క సభలో ఒక పర్సన్ ఉన్నాడు, ద గ్రేట్ పోయట్ రాజశేఖర్. ద పర్సన్ నేమ్ ఈజ్ రాజశేఖర్. ద పర్సన్ నేమ్ ఈజ్ రాజశేఖర్. ఈ జస్ట్ ఈ పేరు కోసమే మనం ఆ పేరుని వాడాల్సి వచ్చింది. లేకపోతే ఆ పోయిట్ కానీ పేరు లేకుండా ఉండింటే వీ డోంట్ వాంట్ యూజ్ ద నేమ్ ఆఫ్ ద మహేంద్రపాల ఆర్ మహేంద్ర వర్మ. వై? బికాస్ ఈ పోయిట్ ఎవరితో ఉన్నాడో వీడు కొన్ని బుక్స్ రాశాడు, కొన్ని డ్రామాటిక్ పోయిట్స్ రాశాడు, ఒక ప్రోజ్. దాంట్లో ఫేమస్ చాలా ఉన్నాయి. దాంట్లో చెప్పుకోదంటే 4 ఉన్నాయి, బట్ మనం 2 పెట్టుకోవచ్చు. బాలభారతం, బాలరామాయణం. బాలభారతం మనకు స్టోరీస్ కూడా ఉన్నాయి కదా, బాలరామాయణం, బాలభారతం అని. ఇలాంటి ఒక చిన్నపిల్లలతో మహాభారతాన్ని, రామాయణాన్ని రన్ చేసినట్టు ఒక స్టోరీని క్రియేట్ చేశాడు, ఒక బుక్ ని రాశాడు, ఒక కథలాగా, ఒక పొయిటిక్ స్టోరీ. దట్ స్టోరీ వాజ్ రిటన్ బై ద రాజశేఖర అండ్ హీ ఈజ్ ద అండర్ ద మహేంద్రపాల. ఇతని యొక్క కింగ్డమ్ లో ఇతను ఉన్నాడు ఒక పోయెట్ గా. దట్ వాజ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ మహేంద్రపాల.